హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే చాలా మంది నాకైతే కామెంట్ చేసి అడుగుతున్నారు. సో అదేంటి అంటే, అన్న మీ ఛానల్‌కి మంచి వ్యూస్ వస్తున్నాయి. అంతేకాకుండా మంచి సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కదా! అయితే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యిందా లేదా అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఓకేనా? అండ్ అంతేకాకుండా ఏందంటే, అన్న మీరు మీ ఛానల్‌లో ఏందంటే ఫోటోస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు కదా! సో అలాంటి వీడియోస్ పెడితే మనకు మానిటైజేషన్ అవుతుందా లేదా? సో మీకు మానిటైజేషన్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఇలా చాలా మంది క్వెషన్స్ అడుగుతున్నారు. అంతేకాకుండా మీరు ఇప్పటివరకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ తీసుకున్నారా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఓకేనా? సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో చిన్న వీడియో బట్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మన ఛానెల్‌లో ఉన్న సబ్స్క్రైబర్స్‌కి డౌట్ క్లియర్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు గానీ, ఇలాంటి కంటెంట్ అంటే ఫోటోస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఛానెల్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ 100% హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకేనా? సో దయచేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మర్చిపోకండి వీడియో అయితే లైక్ చేసి మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, నా ఛానెల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా అనే దాని గురించి మాట్లాడితే ఏందంటే, నా ఛానెల్ అనేది మానిటైజేషన్ అయ్యి ఆల్మోస్ట్ 3 మంత్స్ అయితుంది. ఓకేనా? సో కంప్లీట్‌గా మానిటైజేషన్ అయిపోయింది. నేను క్లారిటీగా అప్లై చేసుకోవడం అయిపోయింది. అండ్ ఫైనల్‌గా ఏందంటే, మన గూగుల్ యాడ్సెన్స్ నుంచి లెటర్ కూడా రావడం అయితే జరిగింది. అంటే దాంట్లో 6 డిజిట్ పిన్ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను. ఓకేనా? సో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. ఓకేనా? సో క్లారిటీగా చూసుకోవచ్చు. ఇది మనకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే రావడం అయితే జరిగింది. సో బ్యాక్ సైడ్‌లో నా అడ్రెస్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇందులో వచ్చే 6 డిజిట్ పిన్‌ని తీసుకెళ్ళి మన యూట్యూబ్ ఛానెల్‌కి ఏదైతే క్రియేట్ చేసుకున్నామో గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ దాంట్లో ఎంటర్ చేసుకుంటే మనకు కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఆ తర్వాత మన యూట్యూబ్‌లో ఏదైతే అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది కదా! అదంతా కూడా ఈ యాడ్సెన్స్ అకౌంట్‌కి వస్తుంది. దాని నుంచి మన బ్యాంక్ అకౌంట్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఉంటేనే మోస్ట్ ఆఫ్ ద వరకు చాలామంది నమ్ముతారు. అది మన ఛానెల్ మానిటైజేషన్ అయ్యిందని చెప్పేసి. లేకపోతే ఎవ్వరు కూడా నమ్మరు. ఓకేనా? అందుకని చెప్పేసి ప్రూఫ్ కూడా చూయిద్దామని చెప్పేసి దీన్ని కూడా జాగ్రత్తగా అయితే ఉంచాను. అండ్ గూగుల్ యాడ్సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి మెమరీ అయితే నేనైతే సేఫ్ అయితే ఉంచుకున్నా. ఓకేనా? సో ఇక్కడ అర్థమైపోయింది కదా! మన ఛానెల్ అనేది మానిటైజేషన్ అయ్యింది. ఓకేనా? అండ్ ఇక్కడ చాలామంది అడుగుతుంది ఏంది? మీరు ఇప్పటివరకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ తీసుకున్నారా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి, సో దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని నేను సెపరేట్ వీడియో చేయాలి. ఓకేనా? అందు గురించే నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే దాంట్లో మీకు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నేను రెవెన్యూ తీసుకున్నానా లేదా? తీసుకుంటే ఎంత తీసుకున్నా? తీసుకోకపోతే ఎందుకు ఇంకా రాలేదు? అంతేకాకుండా నా ఛానెల్‌కి ఎంత రెవెన్యూ వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లారిటీగా చూయించాలి కాబట్టి నేను ఇంకొక వీడియో చేస్తాను. దాంట్లో మీకు లైవ్ ప్రూఫ్‌లో కంప్లీట్‌గా చూయిస్తూ నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ఆ వీడియో కూడా చూడడానికైతే ట్రై చేయండి. దానికోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి. ఓకేనా? అండ్ ఫైనల్‌గా సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, ఏదైతే ఫోటోస్ పెట్టుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తే మన ఛానెల్ మానిటైజేషన్ అవుతుందా? లేదా? అని చెప్పేసి కూడా చాలా మందికైతే డౌట్ అయితే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు నా ఛానెల్‌లో కూడా ఫోటోస్ పెట్టి అంటే బైక్ రిలేటెడ్ ఫోటోస్ పెట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వాయిస్ ఓవర్ ఇస్తాను కదా! సో నా ఛానెల్ మానిటైజేషన్ అయ్యిందా అని చెప్పేసి కూడా చాలా మంది డౌట్ పడతారు కాబట్టి ఆల్రెడీ నేను చెప్పాను కదా! మానిటైజేషన్ అయ్యింది. ఓకేనా? బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫోటోస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తే మానిటైజేషన్ అవ్వదు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అనుకోవచ్చు, అన్న మరి మీ ఛానెల్ ఎలా మానిటైజేషన్ అయ్యింది అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటారు కాబట్టి, ఇక్కడేందంటే నేను ఏవైతే వీడియో చేస్తూ వచ్చానో దీంట్లో 4-5 వీడియోలొచ్చేసి నేను ఫేస్ లేకుండానే వీడియో చేశాను. బట్ ఏందంటే సెకండ్ హ్యాండ్ బైక్స్ మార్కెట్ అని చెప్పేసి నాకు తెలిసిన లొకేషన్‌కెళ్ళి అక్కడ బ్యాక్ కెమెరా పెట్టేసి వీడియో షూట్ చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడమే జరిగింది. అంటే దాంట్లో ఏందంటే నా కెమెరా మూవ్‌మెంట్ ఉంటుంది. నా హ్యాండ్ మూవ్‌మెంట్ ఉంటుంది. అంతేకాకుండా కంప్లీట్ ఒక వీడియో క్లిప్పే అది. బట్ ఓన్లీ నా ఫేస్ మాత్రమే లేదు గానీ, పక్కనుండే ఆడియన్స్ అందరి ఫేస్ ఉంది కాబట్టి, సో దాంట్లో మాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? అండ్ అంతేకాకుండా ఇంకొక 2 వీడియోస్ వచ్చేసి నా బైక్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి, ఆ 5 వీడియోల వల్లనే నా ఛానెల్ అనేది మానిటైజేషన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఏవైతే నేను ఆ వీడియోకి సంబంధించిన పెట్టానో అది నేను షూట్ చేసింది. అది పెట్టకపోతే నా ఛానెల్ అనేది మానిటైజేషన్ అవ్వకపోతుండే. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా సరే ఫోటోస్ పెట్టి మానిటైజేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆలోచన పెట్టుకోకండి. మానిటైజేషన్ మాత్రం అవ్వదు. ఖచ్చితంగా వీడియో ఉండాలి. ఫేస్ చూయించకపోయినా గానీ బ్యాక్ కెమెరా పెట్టి వీడియో షూట్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? అండ్ రీసెంట్‌గా ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే ఫేస్ అనేది ఖచ్చితంగా చూయించాలని చెప్పేసి అన్నారు. బట్ అది మ్యాండేటరీ కాదు.
ఓకేనా? బట్ నేను సేఫ్ సైడ్ ఏందంటే, ఎందుకు ఇంత కష్టపడి నేను వీడియో చేసుకుంటూ వచ్చిన, ఇంత కష్టపడి ఇంతమంది సబ్‌స్క్రైబర్స్‌ని గెయిన్ చేసుకున్నా కాబట్టి, అనవసరంగా ఛానెల్ పోగొట్టుకోవడం ఎందుకని చెప్పేసి, రీసెంట్‌గా ఒక 2 షార్ట్స్ అనుకుంటా ఫేస్ క్యామ్ పెట్టేసి నేను చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఛానెల్‌ని జాగ్రత్త ఉంచుకోవడానికి. అందుగురించి అని చెప్పేసి, ఈరోజు కూడా నేను ఫేస్ క్యామ్‌తోనే వీడియో చేయడానికి రీజన్. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో, కంపల్సరీ ఏం కాదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫేస్ క్యామ్ చేయగలుగుతా అనుకుంటే కనీసం ఒక 1 ఆర్ 2 వీడియోస్ అయినా చేయడానికి ట్రై చేయండి. లేదంటే కనీసం వీడియో షూట్ చేయడానికైనా ట్రై చేయండి గానీ, ఫోటోస్‌తో మాత్రం మీరు వీడియో చేసి మానిటైజేషన్ చేసుకోవాలన్న ఆలోచన మాత్రం అస్సలు పెట్టుకోకండి. దానివల్ల మానిటైజేషన్ అనేది అవ్వదు. సో, ఇదే ఫ్రెండ్స్ నేను ఈరోజు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ వచ్చేసి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అయిందనిపిస్తే డెఫినెట్‌గా వీడియో అయితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెరీ సూన్ నా ఛానెల్‌కి సంబంధించిన రెవెన్యూకి సంబంధించిన వీడియో కూడా చేస్తాను కాబట్టి దాన్ని కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ అవ్వకండి. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఓకేనా?